హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. మనం బజ్జీలు వేయాలంటే ఎక్కువగా మైదా పిండినే వాడతాము, కానీ ఓసారి పద్ధతిలో గోధుమ పిండితో బజ్జీలు వేసి చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి తరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అల్లం ముక్కలు వేస్తున్న వీడియో క్లిప్ అయినది మిస్ అయిందండి. మనం గోధుమ పిండి ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో పుల్లటి పెరుగును వేసుకుంటే బజ్జీలు గుల్లగా వస్తాయి. పిండిని కలిపేటప్పుడు పిండి కాస్త గట్టిగా అనిపిస్తే కాస్త మజ్జిగనైనా వేసుకోవచ్చు, లేదంటే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసి బాగా బీట్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన ఉంచేసేయండి. తర్వాత మూత తీసి చూసి ఒకసారి పిండిని మళ్ళీ బీట్ చేసి చేతికి కొంచెం కొంచెంగా నీళ్ళను అప్లై చేసుకుంటూ మనం రౌండ్గా బజ్జీల్లా వేసుకోవాలి. మనం బజ్జీలు వేసేటప్పుడు పుల్లటి పెరుగులో వేస్తే 1 గంట సమయం సరిపోతుందండి. అదే కనుక కమ్మటి పెరుగుతో వేయాలనుకుంటే మనం నైట్ నానబెట్టుకుంటే పిండి పొద్దుటికి బాగా పులుస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని బజ్జీలుగా వేసుకోవడమే. బజ్జీలు వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయడం వల్ల పైన మాడిపోయి లోపల సరిగ్గా ఉడకకుండా పిండి పిండిలా ఉంటాయి. బజ్జీలను ఎక్కువగా మైదా పిండితోనే వేస్తామండి. మైదా పిండితో వేస్తే ఎంత టేస్ట్గా ఉంటాయో గోధుమ పిండితో వేసినవి కూడా అంతే టేస్ట్ ఉంటాయి. మనం వరిపిండిని వేస్తాం కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బజ్జీలు అయితే చాలా బాగుంటాయి. ఓసారి మీరు కూడా ఈ గోధుమ పిండితో బజ్జీలను ట్రై చేయండి. అంతేనండి, గోధుమ పిండి బజ్జీలు రెడీ. ఇటువంటి బజ్జీలు ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందండి. మనం గోధుమ పిండితో వేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇటువంటి బజ్జీల్లోకి ఏ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుందండి. పుట్నాల పప్పు కానీ, పల్లీలతో చట్నీ కానీ, లేదా కొత్తిమీర టమోటా చట్నీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే పుట్నాల పప్పుతో చట్నీ చేశాను. ఇటువంటి బజ్జీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. బజ్జీలను ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.